ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలుపై సమీక్షిస్తున్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఈ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలుపై సమీక్షిస్తున్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఈ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని 5వ బ్లాక్ లో అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో సమావేశం ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో జరిగే ఈ సమీక్షకు సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపైన సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా ఫైల్ క్లియరెన్స్ తో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇతర పాలనాపరమైన అంశాలపైన సీఎం సమీక్షించనున్నారు. దాంతో పాటు పాలనలో వేగం పెంచే అంశంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైన అక్కడికి వచ్చిన కార్యదర్శులు, మంత్రులకి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. ఇదే క్రమంలో సంక్షేమ పథకాల అమలు తీరు, సూపర్ 6 లోని ఇతర హామీలపైన మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు హాజరయ్యారు. దీంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు కూడా హాజరైన నేపథ్యంలో సచివాలయం సమావేశ మందిరంలో ప్రత్యేకంగా అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చే వారికి ఎటువంటి లోపాలు లేకుండా ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ప్రోటోకాల్ పరంగా సిట్టింగ్ ఏర్పాట్లతో పాటు ఆయా శాఖల మంత్రులకు, వారి కార్యదర్శులు అందుబాటులో ఉండేలాగా సిట్టింగ్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులకు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించనున్నారు. దీనికి అనుగుణంగా టీవీలు, మైక్లు కూడా ఆ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో సమావేశానికి హాజరయ్యే వారికి ఇప్పటికే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ప్రజెంటేషన్ రూపంలో ఖచ్చితంగా రావాలి. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సమావేశం జరిగిన సేపు అటు విద్యుత్ కు సంబంధించి అంతరాయం లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక అధికారులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక దాంతో పాటు సమావేశం జరిగే మందిరాన్ని తీర్చడంతో పాటు అక్కడికి వచ్చిన అధికారులకు కావచ్చు, అధికారులకి, మంత్రులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఈ రోజు అటు అధికారులతో పాటు ఇవాటి సమావేశంలో 2 సెషన్లుగా కూడా జరగనుంది. మొదటి సెషన్ లో ఫైల్స్ క్లియరెన్స్, జిఎస్డిపి ఉదయం పూట జరిగే మొదటి సెషన్ లో ఈ 2 జరగనుంది. ఇక రెండో సెషన్ లో మధ్యాహ్నం కేంద్ర బడ్జెట్ పైన చర్చ జరగనుంది. దీంతో పాటు ఏపీ బడ్జెట్ పైన కూడా అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 95లో ఐటీ మాట్లాడాం. ఆ 95లో ఐటీ ఈ రోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్ తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ 2025 నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హౌసింగ్ కానీ, నరేగా కానీ, హెల్త్లో కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి. జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు.
జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని. అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆఫ్ హ్యాండ్గా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కరెక్ట్ చేయమన్నాం. ఏదైతే కొన్ని రాష్ట్రాలు 70,000, 80,000, 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన వాటా 45% వస్తుంది ఇచ్చి రాజేష్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. Some of the states have reached advanced stage. Every ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం. మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఐసోలేటెడ్ కాదు, స్టాండ్ అలోన్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు, మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం, ఏ విధంగా రీఓరియంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను, ఇంతకుముందు అంత రొటీన్గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏ ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈజ్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ